హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఫస్ట్ టైమ్ నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి నేను వీకెండ్ వ్లాగ్ పెడుతున్నాను. అక్కడ వెంకట్ వర్క్ చేసుకుంటున్నాడు అనుకుని నేను నా పని చేసుకుంటున్నాను. బట్ సడన్‌గా టికెట్స్ బుక్ అయ్యాయి. త్వరగా రెడీ అవ్వు అని చెప్తే నేను 10 మినిట్స్‌లో రెడీ అయ్యి బయటకొచ్చేసామండి. సో, మూవీ టికెట్స్ మాకు దగ్గరలో ఉన్న థియేటర్‌లో దొరికాయి. అక్కడికే బయలుదేరాము. పార్కింగ్ దగ్గరికొచ్చేసాము. తను పార్క్ చేసి వస్తాము, ఇక్కడ వెయిట్ చేయమని చెప్పారు. మా ప్రణవ్ మాత్రం డాడీ ఎప్పుడొస్తాడు అని అడుగుతూనే ఉన్నాడు. నాకిక్కడ సినిమా టైటిల్స్ మిస్ అయిపోతాయని నాకు టెన్షన్‌గా ఉంది. బట్ రీచ్ అయ్యాము. చూసారు కదా! జూనియర్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ 'దేవర' మూవీ నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయ్యాము. లంచ్ బయట చేయొద్దు అనుకున్నాము. ఎందుకంటే కొత్తగా నేను ఎగ్ బాయిలర్ తీసుకున్నాను. ఇందులో టెస్ట్ చేసి ఎగ్ కర్రీ చేయాలనుకున్నాను. సో, అందుకోసమని ఎగ్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఇక్కడ బాయిల్ చేసిన తర్వాత కర్రీ చేసి అన్నం తింటున్నాము. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని బయటికెళ్ళాలి అనుకున్నాము. సో, ఇప్పుడున్న ఎండకి ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోయింది. సో, కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించి ఒక ప్లేస్‌కెళ్ళాలని డిసైడ్ అయ్యాము. సో, ఇక్కడైతే నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సమ్ టైమ్ హ్యాపెన్స్ అండి. ఒకసారి ఇక్కడ ఎవరైనా వచ్చుంటే చూడండి. ఇక్కడ రెయిన్ ట్రీ పార్క్ అని ఉంటుంది. చాలా సార్లు నేను ఇక్కడికి రాగానే వర్షం పడడం స్టార్ట్ అయ్యేది. ఆ పార్క్ ఉండడం వల్ల పడిందంటారా? లేకపోతే అలా జరిగిందంటారా? నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఇక్కడి నుంచైతే నేను మైక్ పెట్టి మాట్లాడాను. బట్ అవి క్యాచ్ చేయలేదు. ఎందుకు చేయలేదో నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఇంకోసారి చేసినప్పుడు జాగ్రత్త పడతాను. చూడండి, సూర్యుడు కూడా నన్ను ఫాలో అవుతున్నట్టు అనిపించింది. సో, మాతో పాటు వచ్చాడు ఇక్కడికి. అదే అండి, రామేశ్వరం కేఫ్‌కి వెళ్ళాము మేము. ఇక్కడ చూద్దాము, చాలా బాగుంది అని చెప్తున్నారు కదా టిఫిన్స్ అని. మేము కూడా రీచ్ అయ్యాము. ఎందుకు మమ్మీ ఇక్కడికి వచ్చాము? ఇంట్లో ఉంటే స్పైడర్ మ్యాన్ చూస్తాను కదా మమ్మీ, ఎందుకు తీసుకొచ్చావని నన్ను అడుగుతున్నాడు. కానీ నేనైతే ఏదో ఒకటి చెప్పి లోపలికి తీసుకెళ్ళాను. మెనూ కార్డ్ చూస్తున్నాము. అంబియన్స్ చూపించాను కదా, ఇలా ఉంది. బట్ ఇక్కడైతే కూర్చొని తినడానికి చాలా తక్కువ ప్లేస్ ఉంది. నిలబడి ఇలా తినడానికి అయితే ఎక్కువగా ఉంది. వీళ్ళ కిచెన్ వచ్చేసి ఇలా ఉంది. మెనూ కార్డ్‌లో ప్లెయిన్ ఇడ్లీ ఒకటి ₹60 ఉంది. ఇక్కడ కాస్ట్ చెప్పినట్టుగానే ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చేటట్టుగా ఉంది. మేము ఈ ఒక్క ప్లెయిన్ ఇడ్లీ తీసుకొని ప్రణవ్‌తోని కలిసి షేర్ చేసుకున్నాము. ఇంకోటి కాఫీ తీసుకున్నాము. వాటర్ బాటిల్ తీసుకున్నాము. ఈ మూడిటికి కలిపి మాకు ₹180 అయింది. సో, ₹180 అంటే చాలా ఎక్కువే కదా! 1 ఐటమే కదా మేము తీసుకుంది. ఫిల్టర్ కాఫీ ఒకటి తీసుకున్నాము. సో, మాకైతే ఎక్కువే అనిపించింది. ఈ కేఫ్‌కి వెళ్ళాలంటే మాత్రం హై క్లాస్ వాళ్ళు, హై రేంజ్ మెయింటైన్ చేసే వాళ్ళకే సాధ్యమవుతుంది. మనలాంటోళ్ళకి సాధ్యం అవ్వదు. వెళ్ళి చూసి జస్ట్ అలా రావటమే. అందుకోసమే खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఆగిపోవచ్చు. సో, ఈ వ్లాగ్ మీ అందరికీ యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో, మేము ఇక్కడి నుంచైతే ఇంటికెళ్ళిపోతున్నాము. మళ్ళీ రావాలంటే కూడా ఆలోచించాలి. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. టేక్ కేర్ అండి. బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.